నువ్వుల్లో కాల్షియం 10 రెట్లు ఎక్కువ ఉందని ఎవడు రాయడేంటి? ఇలా ఫోన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వారానికి ఒకసారి నువ్వుల లడ్డు తినిపిస్తే ఇలా వంగిపోయిన ముసలావిడ 70 ఏళ్ళు ఆవిడ టక్కర్ తెలుసుకొని నడుస్తూ ఉంది ఇప్పుడు. అంటే నువ్వుల లడ్డు తినండి అని ఏ ఒక్క విజ్ఞాని చెప్పట్లేదు, ఏ ఒక్క డాక్టరు చెప్పట్లేదు. ఎందుకు? పాలు అమ్ముడు కావు. నువ్వులు తింటే ఆ మెట్ట భూముల్లో 4 వానలు వస్తే సాలుల్లో సామెలు కొర్రలు పెంచుకుంటుంటే నువ్వులు పెంచుతాయి. అవంతకవే 1 ఎకరానికి 2 క్వింటలు. ఆ క్వింటలు నువ్వులకి కేజీ 300 రూపాయలు 400 రూపాయలు ఇస్తే ఆ రైతన్న బాగుపడతాడు అని ఏ ఒక్క విజ్ఞాని ఇంతవరకు ఆలోచించలేదే. ఎందుకంటే ఈ విజ్ఞానులందరూ ఈ బాక్స్లో కట్టివేయబడ్డారు. పాలు మంచిది, ఇది మంచిది, అది మంచిది, ఇది తినండి, అది తినండి అని చెప్తున్నారు. చివరికి పీచు పదార్థం లేకుండా ఆహారం తింటున్నావయ్యా అని మాలాంటి వాళ్ళు చెప్పడం మొదలు పెడితే అవునవునవును కినోవా ఉంది, టెఫ్ ఉంది, చెఫ్ ఉంది అని అదేదో ఎక్కడో పెంచిన పదార్థాలను తీసుకొచ్చి మళ్ళా మన తలల మీద రుద్దేదానికి న్యూట్రిషనిస్టులు అందరూ కట్టకట్టుకొని పేపర్ల మీద ఆదివారం ఆరోగ్యం అని చెప్పి రాయడం మొదలుపెట్టారు. అర్థమవుతుందా నేను చెప్పే విషయాలు? అంటే ఇవంతా వ్యవస్థితంగా ఈ బహురాష్ట్రీయ కంపెనీలు మన ఆరోగ్యాన్ని, ఆహారాన్ని, పదార్థాలని అన్నిటినీ కబలించేసి మేము చెప్పిందే ఇదే ఆహారం, ఇలాగే తినండి, ఇలాగే ఉండండి, మీకు రోగాలు వస్తుంటే నో ప్రాబ్లం, ఇక్కడ ఇంకొక వ్యవస్థను తయారు చేస్తాము, టాబ్లెట్లు తీసుకుంటూ ఉండండి. ఇది నిజమైన చిత్రణ, కటు సత్యము. అంటే ఇంత భయంకరమైన క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ అంశాలన్నీ ఒకదానికొకటి అంటుకొని ఉన్నాయి. ఆహారం సపరేట్ కాదు, ఆరోగ్యం సపరేట్ కాదు, వ్యవసాయం సపరేట్ కాదు, రైతన్న సపరేట్ కాదు. 4 వానలు వస్తే నీళ్లను లేకుండానే కొర్రలు, అండు కొర్రలు, అరికలు, సామెలు, నువ్వులు, ఉలవలు ఇలాంటి అద్భుతమైన పదార్థాలని పెంచుకొని తింటూ ఉన్న రైతన్నలు కాదు కదా, కొండ చర్యల్లో పెరుగుతున్న ఆ ట్రైబల్స్ జనాంగాల ఆరోగ్యాన్ని కూడాను గబ్బులేపి ఈ 2 రూపాయలకు బియ్యం ఇస్తామని చెప్పి ఆ బియ్యాన్ని వాళ్లకు తినిపించి 130 మంది ట్రైబల్స్ లోనూ డయాబెటీస్ రోగం తెచ్చిన ఘనత ఈ ఆధునిక విజ్ఞాన కృషి యుగానికి సంబంధించింది అని గట్టిగా పెద్ద పెద్ద గొంతుతో చెబుతూ ఉంటే అవునా అవునా అంటే మాకేదో రోగం వచ్చింది పర్వాలేదు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వీధికి ఒకటి పుట్టుకొని పుట్టగొడుగుల్లాగా లేచొస్తున్నాయి. దాన్ని అలా జరుగుతున్న భయంకరమైన సత్యాన్ని డెసిఫర్ చేసుకోలేక మనమంతా రోగులం అవుతున్నాము. వారం వారం రోగులు ఎక్కువ అవుతున్నారు నగరాల్లో అని ఎవరు చెప్పకపోతే ఏమి చేయాలో దిక్కుంటే అక్కడ ట్రైబల్స్ కూడా ఈ రోగం వస్తుందంటే ఇంకా మనం తింటున్న ఆహార పదార్థాలే దీనికి కారణమని